హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధ గదిలో సీసీ కెమెరా ద్వారా రాధ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించి దమయంతి ప్రియాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్ కృష్ణ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ గదిలో ఒంటరిగా ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన ప్రియా ఇదే సరైన సమయం, వెంటనే నేను దుర్గాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. బావా ఉదయాన్నే డ్యూటీ మీద బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి ప్రియా తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ఇక ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే అప్పుడు ప్రియా వీడికి చాలా పొగరుంది అని చెప్పి చూడు, రాధ ఇప్పుడు గదిలో ఒంటరిగా ఉంది, ఇప్పుడు నువ్వు రాధని తీసుకువెళ్ళొచ్చు, ఇంట్లో ఎవరూ లేరు, అయినా మా బావ మాత్రం డ్యూటీ పేరు మీద బయటికి వెళ్ళిపోయాడు, ఇదే సరైన సమయం, నీ రాధ నీకు దక్కాలంటే వెంటనే నువ్వు ఇంటికి వచ్చాయి అని ప్రియా అంటుంది. ఇక ఆ మాటలు విన్న దుర్గా సరే, ముందు నాకు రాధ కావాలి, రాధ సంతోషమే నాకు కావాలి, వెంటనే వచ్చేస్తాను అని ఇక దుర్గా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా వెళ్ళాలి ఇప్పుడు, నేను దుర్గాగా ఆ ఇంటికి వెళ్తే ఎవరైనా చూస్తే నన్ను పోలీసులకి పట్టిస్తారు అని చెప్పి దుర్గా వెంటనే ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని విక్రమ్ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. ఇక అది వేసుకొని ఒరే దుర్గా, ఇక నిన్ను ఎవరు గుర్తుపట్టలేర్రా, ఇప్పుడు నువ్వు నీ రాధని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి తనలో తానే అనుకుంటూ వెంటనే విక్రమ్ ఇంటికి వస్తాడు. ఇక రాధ గదిలో ఉండడం చూసిన దుర్గా వెంటనే గదిలోకి వెళ్ళి డోర్ వేస్తాడు. ఇక రాధ స్నానం చేసి బయటికి వస్తుంది. ఇక యూనిఫామ్లో ఉన్నది విక్రమే అనుకొని ఇదేంటి సార్ ఉదయాన్నే రెడీ అవుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలేంటి అని అటువైపు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ దుర్గా ఉండడం చూసి రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏయ్ దుర్గా, నువ్వేంటి గదిలోకి వచ్చావేంటి, ముందు నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి ఇక రాధ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. అది చూసిన దుర్గా, రాధ నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఇప్పుడు చూడు, నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వు నాతో వస్తే నేను సంతోషంగా నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాన్రా అని దుర్గా అనగానే అప్పుడు రాధ చూడు, నాకు పెళ్ళి జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు పెళ్ళైన అమ్మాయిని వేడిపించకూడదు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నేను అరుస్తాను అని రాధ అనగానే అప్పుడు దుర్గా చూడు, నువ్వు అరిస్తే నిన్ను నేను చంపేస్తాను అని దుర్గా అంటాడు. అప్పుడు ఇంతలోనే ప్రియా తన ప్లాన్ ప్రకారం దుర్గా రాధ గదిలోకి పోవడం చూసిన ప్రియా చాలా సంతోషపడుతుంది. ఇదే సరైన సమయం, ఆ దుర్గా పీడ కూడా వదిలిపోతుంది అని చెప్పి ఇక డోర్ దగ్గరికి వచ్చి వింటూ ఉంటుంది. ఇదే సరైన సమయం, రాధ క్యారెక్టర్ని బ్యాడ్ చెయ్యాలి, ఆ రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు రాధ దుర్గా ఒకే రూమ్లో ఉన్నారు, ఇప్పుడు రాధ తప్పు చేసిందని అందరూ అనుకుంటారు, ఇదే నాకు కావాలి అని చెప్పి ఇక ప్రియా అత్తయ్య, మామయ్య, పెదనాన్న, మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వెంటనే దమయంతి ఏంటి ప్రియా, ఏం జరిగిందే, ఎందుకలా అరుస్తున్నావు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను అరుస్తున్నానా, చూడు ఆ రాధ గదిలోకి ఎవరో వెళ్ళారు, రాధ డోర్ వేసింది, నాకేమీ అర్థం కావడం లేదు, లోపల ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని ప్రియ అనగానే ఇక దమయంతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, రాధ గదిలోకి వెళ్ళడం ఏంటి అనేసరికి అప్పుడు ప్రియ అవునమ్మా, ముందు ఆ డోర్ తీయమని చెప్పు, ఆ తర్వాత ఎవరు ఉన్నారో లేరో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక వెంటనే ప్రియ అనగానే దమయంతి డోర్ దగ్గరికి వచ్చి రాధా రాధా అని పిలుస్తుంది. ఇక ఆ మాటలు విన్న దుర్గా కావాలనే కటన్ చాటుకు దాచుకొని ఇక రాధ చేత డోర్ తీయమని చెప్తాడు. ఇక వెంటనే రాధ డోర్ తీస్తుంది. ఏంటి ఎవరున్నారు లోపల, ఏదో సౌండ్స్ అవుతున్నాయి అనేసరికి అప్పుడు రాధ లోపల అని అంటూ ఉండగా ఇంతలోనే ప్రియ లోపలికి వెళ్ళి ఇక అక్కడ ఉన్న దుర్గాని చూస్తుంది.
అది చూసిన అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే దమయంతి, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఆ దుర్గా ఎవరో నీకు తెలియదని చెప్పావు. మరి వాడు ఇప్పుడు నీ గదిలో ఎలా ఉన్నాడు? ఒంటరిగా నీ రూమ్లోకి ఎందుకు వచ్చాడు? ఈ ఇంట్లో వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తున్నావా? ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? నిన్ను గుడ్డిగా నమ్మి నా మేనల్లుడు విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు వాణ్ణి మోసం చేస్తావా? చి, అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇంత దిగజారిపోతావా? ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న రాధ, చూడండి అతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. ఆ దుర్గాగాడు నా జీవితం నాశనం చెయ్యడానికే ఇక్కడికి వచ్చాడు. కావాలనే ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చాడు అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న దుర్గా, లేదు, రాధ రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను. అసలు నాకు ఏమీ తెలియదు. తను ఫోన్ చేయడం వల్లే నేను వచ్చాను అని దుర్గా అంటూ ఉంటే ఆ మాటలు విన్న రాధకి చాలా కోపం వస్తుంది. వెంటనే దుర్గా చెంప పగలగొడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్ను రమ్మనడమేంటి? నీకు నేను ఫోన్ చేశానా అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, చూడు, ఇక నువ్వు ఏమీ మాట్లాడొద్దు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కూడా ఇక వీల్లేదు అని చెప్పి దమయంతి రాధ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. ఇక దమయంతిని చూసిన విక్రమ్, ఏంటత్తా, ఏం చేస్తున్నావు? ఎందుకు రాధని బయటికి గెంటేయాలనుకుంటున్నావు అనగానే అప్పుడు దమయంతి, ఇంకా ఏం చెయ్యాలరా? ఇది ఈ ఇంటి పరువు బజారునేస్తుంది. అసలు ఆ దుర్గాగాడికి రమ్మని ఫోన్ చేసింది. ఇది ఆ దుర్గాగాడు రూమ్లో ఒంటరిగా మాకు దొరికిపోయారు అని దమయంతి అనగానే అప్పుడు విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే రాధ, లేదు విక్రమ్, వీళ్ళు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆ దుర్గాగాడు యూనిఫామ్లో రూమ్లోకి వచ్చాడు. నువ్వే అనుకొని నేను దుర్గాతో మాట్లాడాను, కానీ వీడు మాత్రం పోలీస్ యూనిఫామ్లోనే ఉన్నాడు అని రాధ అంటుంది. అప్పుడు దమయంతి, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చిగా ఉందా? వాడు యూనిఫామ్లో ఉండడమేంటి? వాడు ఈ డ్రెస్లోనే ఉన్నాడు కదా అనగానే అప్పుడు రాధ, లేదు విక్రమ్, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. దుర్గాగాడు కావాలనే నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు. నా మాటలు నమ్ము, నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి ఇక రాధ విక్రమ్ని అంటూ ఉంటుంది. అప్పుడు విక్రమ్, అవును, రాధ ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు, కానీ మీరు రాధని బయటికి పంపడానికి వీల్లేదు అనగానే అప్పుడు దమయంతి, ఇంకా పంపకుండా ఈ ఇంట్లోనే ఉంచుకొని ఈ ఇంటి పరువుని మనం తీయాలా? చూడు, ఒక్క నిమిషం కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీని నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది కదా, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? జరగండి అని దమయంతి ఇక రాధని మెడ పట్టుకొని బయటికి గెంటైపోతూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ వెంటనే, అత చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? రాధ ఏ తప్పు చేయలేదని ఇప్పుడే మీ అందరి ముందు నేను నిరూపిస్తాను. లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఇక విక్రమ్ అందరినీ లోపలికి తీసుకువస్తాడు. చూడు, రాధ తప్పు చేసిందని మీరు రాధని బయటికి పంపించాలని చూస్తున్నారు కదా, మీ కళ్ళ ముందే రాధ ఏ తప్పు చేయలేదు, కావాలనే దుర్గా రాధని ఏడిపిస్తున్నాడని మీకు నిరూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ లోపలికి వెళ్ళి సీసీ కెమెరాలో ఉన్న ఆ మెమొరీని బయటికి తీసుకొస్తాడు. చూడండి, రాధ తప్పు చేసిందనుకుంటున్నారు కదా, ఈ ఇంట్లో ఉన్న ఈ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే ఇక ఎవరి నిజ స్వరూపాలేంటో తెలిసిపోతాయి అని చెప్పి ఇక విక్రమ్ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ప్రియ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను దుర్గాగాడితో ఫోన్ మాట్లాడింది, వాళ్ళు ఇంట్లో ఏదో గొడవ పడుతుంటే నేను డోర్ దగ్గరికి వచ్చింది, అదంతా సీసీ ఫుటేజ్లో ఇప్పుడు రికార్డ్ అయ్యి ఉంటుంది. బావ అది ఓపెన్ చేస్తే నా నిజ స్వరూపం బయటపడిపోతుంది, ఇక నన్ను పెదనాన్న మాత్రం బ్రతకనివ్వడు అని చెప్పి ప్రియ ఆ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ప్రియ, ఏంటి బావా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ రాధ దుర్గల నిజ స్వరూపం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఇంకా నువ్వు సీసీ ఫుటేజ్ అంటావేంటి బావా అని ప్రియ అనగానే అప్పుడు విక్రమ్, చూడు, సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి కదా, నేను పోలీస్ ఆఫీసర్ని కదా, అందుకే అన్నీ క్లియర్గా ఉండాలి, అందుకే ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తున్నాను. అయినా
ఫుటేజ్ ఓపెన్ చేస్తుంటే నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? దీంట్లో నీ ప్రమేయం ఏమైనా ఉందా అని విక్రమ్ అనగానే అప్పుడు ప్రియ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక దమయంతి, ఏయ్ విక్రమ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అనగానే ఇక విక్రమ్, సరే అత్త, నేను నిరూపిస్తాను కదా, తొందర ఎందుకు అని విక్రమ్ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తాడు. ఇక సీసీ ఫుటేజ్లో ప్రియా దుర్గాకి ఫోన్ చేసినట్టు, ఇక విక్రమ్ ఇంట్లో లేడు, రాధ గదిలో ఒంటరిగా ఉందని ఇక దుర్గాకి చెప్పడం, దుర్గా ఆ రాధ గదిలోకి యూనిఫామ్తో వెళ్ళడం, రాధని బెదిరించడం, రివాల్వర్ తీసి రాధకి షూట్ చేస్తానని చెప్పడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా ప్రియా డోర్ దగ్గరికి వచ్చి దుర్గా రాధా మాటలు వినడం, ఇక ప్లాన్ ప్రకారమే అందరినీ పిలవడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే విక్రమ్ ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రియా, రాధ ఏదో తప్పు చేసిందని ఇప్పుడు అందరి ముందు చెప్పావు కదా, మరి నువ్వు చేసిందేంటి? కావాలని ఆ విక్రమ్ గాడికి ఫోన్ చేసి నువ్వు రాధ గదిలోకి పంపించావు. వాడు రాధని గదిలో బెదిరించాడు, అంతేకాకుండా రివాల్వర్ ఎదురు పెట్టాడు. అలాంటి టైంలో రాధ ఏం చేస్తుంది అని చెప్పి ఇక విక్రమ్ ప్రియా చంప పగలగొడతాడు. అది చూసిన దమయంతి, విక్రమ్ తప్పు చేస్తున్నావు నువ్వు అనగానే అప్పుడు విక్రమ్, అత్త, ఎవరు తప్పు చేశారో ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్లోనే తెలిసిపోయింది కదా. ఒరే దుర్గా, కావాలని నువ్వు రాధని ఏడిపిస్తున్నావని నాకు తెలుసు. నీ గురించి ఆ పూర్తి వివరాలు రాధ నాతో చెప్పింది. కానీ నువ్వు ఎక్కడ దొరుకుతావా అని నేను ఇంతకాలం నీకోసం ఎదురు చూశాను. కానీ నువ్వు సరాసరి నా ఇంటికి వచ్చి నాకు దొరుకుతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక విక్రమ్ దుర్గాని చితక్కొట్టి వెంటనే దుర్గాని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన రామచంద్రయ్య, ఏంటమ్మా, ఏంటి ఏంటి నీకు బాధ? అయినా వీళ్ళందరూ నిన్ను ఇంతలా అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఎందుకు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ, నానా, నీతో చెప్పాను కదా, నేనే చిట్టి స్థానంలో ఉంటే నువ్వు కూడా నన్ను ఇలాగే మాట్లాడేవాడివా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనేవాడివా? ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను చెయ్యని తప్పుకి నింద పడుతుంది. చూడు నాన్న, ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్ని నిందలైనా పడతాను, కానీ నేను ఏ తప్పు చెయ్యలేదని అందరికీ నిరూపించిన తర్వాతే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నాన్న. అంతవరకు నువ్వు ఈ మాట అనొద్దు అని చెప్పి రాధ బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దమయంతి, ప్రియా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సునంద రాధ దగ్గరికి వచ్చి, అమ్మా రాధ, పదమ్మ, నువ్వు ఒంటరిగా ఉండకూడదు. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకోవాలి, లేకపోతే ఆ ప్రియ దమయంతి నీ జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నారు అని చెప్పి ఇక సునంద రాధని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక విక్రమ్ దుర్గాని అరెస్ట్ చేసి, పదరా, నువ్వు బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండేలా నేను చేస్తాను, లేకపోతే రాధని నా జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక విక్రమ్ దుర్గాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇక సునంద రాధని ఎంత ఓదార్చినా కూడా రాధ మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఇక తన తండ్రి సీనయ్యని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక రాధ మాత్రం నిద్రపోకుండా ఒంటరిగా బయట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య రాధని చూస్తాడు. ఇదేంటి, రాధ ఒంటరిగా ఇక్కడ కూర్చుంది, దేని గురించి ఆలోచిస్తుంది అని చెప్పి వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్తాడు. అమ్మ రాధ, ఏంటమ్మా, ఏం జరిగింది? ఉదయం జరిగింది ఇంకా మర్చిపోలేదా? లోపలికి వెళ్ళి నిద్రపోమ్మా అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ, లేదు సార్, నాకు నిద్ర రావడం లేదు, మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది, ఒక్కసారి మా నాన్నని హగ్ చేసుకొని నా బాధ గురించి చెప్పాలనిపిస్తుంది అని రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, రాధ తన తండ్రిని దూరమైపోయినందుకు చాలా బాధపడుతుంది అని చెప్పి రామచంద్రయ్య, అమ్మ రాధ, నువ్వు అంటూ ఉంటావు కదా,
ఒక్కో రోజు నేనే నీ చిట్టినైతే ఇలా చేసేవాడివా అని. ఇప్పుడు నేను మీ నాన్నని అనుకో, నీ బాధేంటో నాతో చెప్పుకోమ్మా అని రామచంద్రయ్య అనగానే ఇక మాటలు విన్న చిట్టి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని, నాన్న నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న, కావాలని ఆ దుర్గాగాడు నన్ను ఏడిపిస్తున్నాడు, నన్ను ఈ ఇంట్లో నుండి బయటికి పంపించాలని చూస్తున్నాడు నాన్న, కావాలని ప్లాన్ ప్రకారమే ఆ ప్రియ ఇలా చేసింది నాన్న, నాకు ఏమీ తెలియదు అని రాధ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మాటలు విన్న రామచంద్రయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో ఇదేంటి రాధ మాటలు వింటుంటే నాకు నా కూతురు చిన్నప్పటి మాటల్లాగే అనిపిస్తున్నాయి, రాధను చూస్తుంటే నాకు దూరమైపోయిన నా చిట్టినే గుర్తుకు వస్తుంది, ఒకవేళ ఈ రాధే నా కన్న కూతురు చిట్టి కాదు కదా, అయినా రాధకు నాకు ఏదో పూర్వజన్మలో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రామచంద్రయ్య, అమ్మా రాధ బాధపడకమ్మా, నీ నిజ స్వరూపమేంటో మా అందరికీ తెలిసిపోయింది, ఇక నువ్వు కన్నీళ్లు పెట్టుకోవలసిన అవసరం లేదు, చూడు నీకు విక్రమ్ లాంటి మంచి భర్త వచ్చాడు, నిన్ను అర్థం చేసుకునే భర్త నీకున్నప్పుడు నువ్వు ఎవరిని చూసినా భయపడొద్దు, అలాగే ఉండు అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని ఓదార్చి, అమ్మా రాధ ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి రామచంద్రయ్య లోపలికి వెళ్ళి ఇక భోజనం తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి, ఇదేంటి ఎప్పుడూ లేంది బావగారు ఈ టైంలో భోజనం ఎవరికి తీసుకువెళ్తున్నారు అని ఇక దమయంతి రామచంద్రయ్య వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య రాధ దగ్గరికి వచ్చి, అమ్మా రాధ భోజనం చెయ్యమ్మా అని చెప్పి రామచంద్రయ్య రాధకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావగారు ఉదయం దానికి టిఫిన్ చేసి పెట్టాడు, ఇప్పుడు భోజనం తినిపిస్తున్నాడు, ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది, అసలు రాధ మీద ఎందుకు బావగారు అంత ప్రేమ చూపిస్తున్నారు, రాధకి బావకి ఏంటి సంబంధం అని ఇక దమయంతి ఆలోచిస్తూ, లేదు ఇలాగే వదిలేస్తే ఈ రాధ పూర్తిగా ఇంట్లో వాళ్ళని మాయ చేస్తుంది, ఇక ఇంటి పెత్తనం కూడా తీసుకునే అవకాశం ఉంది, ఎంత తొందరగా ఈ రాధని బయటికి పంపిస్తే అంత మంచిది అని దమయంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామచంద్రయ్య రాధకు భోజనం తినిపించి తన ఒడిలో పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కాంచన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అన్నయ్యకి తన కూతురు దూరమైపోయింది, ఇప్పుడు నా కోడల్లో తన కూతురు చూసుకుంటూ అన్నయ్య సంతోషపడుతూ ఉన్నాడు, అది చాలు, అన్నయ్య సంతోషంగా ఉండడమే మా అందరికీ కావాలి. ఇన్ని రోజులు అన్నయ్య తన రూమ్లోనే కూర్చొని తన కూతురు భార్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వచ్చేవాడే కాదు, ఇప్పుడు రాధ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పి ఇక సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా గదిలో సీసీ ఫుటేజ్ ద్వారా రాధ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించి దమయంతికి ప్రియాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్. షాక్లో ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.